గాయ్స్, ఈరోజు ప్రిపరేషన్ చికెన్ పకోడా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అండ్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్. కావలసిన పదార్థాలు చూసేద్దామా. అర కేజీ చికెన్ తర్వాత చికెన్ కబాబ్ పౌడరు అర కప్పు, 5 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల కారం పొడి, ఒక నిమ్మకాయ నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. జంపుగా కట్ చేసిన తర్వాత చికెన్ పౌడర్ బాలీలో వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత దానికి బాగా కలుపుకోవాలండి, వంటలు లేకుండా. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని చూడాలని, గట్టిగా ఉందా కొద్దిగా నీట్గా ఉందని. ఉప్పు తగిలినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత కారం పొడి వేసి కలుపుకోవాలండి. సరిపోయాలి కదండి. సరిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ కొంచెం దాంట్లో వేసుకోవాలండి, పిండుకొని బాగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. సరిపోతుందండి. సరిపోయిన తర్వాత చికెన్ 1 కేజీ చికెన్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకొని బాండీలో కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయిపోయింది కదండి. కలిపేసుకున్నాము. కలిపేసిన తర్వాత కొంచెం ప్లేట్గా మూసి పెట్టాలండి. దాని మీద ఒక అర్ధగంట బాగా కొంచెం నానిన తర్వాత కరివేపాకు మళ్ళీ లాస్ట్కి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాల్ని పెట్టుకొని నూనె వేసుకొని చికెన్ కబాబ్ ఇప్పుడు వేసుకోవాలి కదండి. బాగా అలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నూనె వేసుకున్న తర్వాత బాగా ఒకసారి సన్నగా ఉడికి కలుపుకోవాలండి. గరిటె తీసుకొని కలిపిన తర్వాత ముక్కలు బాగా ఉడికినాయి లేదో చూసుకోవాలండి. ఉడికేసిన తర్వాత ఉడికినాయి కదండి, తీసేసుకోవాలి. తీసుకొని కొంచెం ప్లేట్లో వేసుకోవాలండి. ప్లేట్లో వేసిన తర్వాత సరిపోయి చికెన్ కబాబ్ రెడీ అండి. మా ఛానల్ చూసే వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.